మనం ఒక్క అంశంలో ఏదో ఒక్క దాంట్లో విజయం సాధించినా కూడా అది దైవ కార్యానికి లభించే విజయమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆనందమయే చైతన్యమయే సత్యమయే పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్ సత్యేన దీపయేత్. అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ హాస్టైల్ ఫోర్సెస్, ప్రతికూల శక్తులు. ఇప్పుడు ఈ ప్రజెంట్ టైంలో ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న డిస్టర్బెన్సెస్ ఇవన్నీ చూస్తే అసలు ఈ ప్రతికూల శక్తులు ఏంటి, ఇవి ఏ రకంగా మన మీద పనిచేస్తాయి, ప్రపంచంలో దేశాల మీద పనిచేస్తాయి, ఆ లీడర్స్ మీద ఎలా పనిచేస్తాయి అన్నదాని గురించి ఈరోజు తెలుసుకుందాము. ఇవి ప్రతికూల శక్తులు, హాస్టైల్ ఫోర్సెస్ అంటే ఇవి దైవ కార్యానికి విరుద్ధంగా పనిచేసేవి. అంటే భగవంతుడు ఏ కార్యం తలపెడితే దానికి విరుద్ధంగా ఇవి చేస్తాయి. అయితే ఇలాంటివి ఉంటాయా అని మనకి డౌట్ రావచ్చు. ప్రతికూల శక్తులు అనేటివి అసలు మనకు కనిపించవు కదా, మరి అవి ఉంటాయా అని. కానీ రామకృష్ణ పరమహంస జీవితంలో జరిగిన ఒక సంఘటన ఉంది. ఆయన ఒకరోజు ఒక బిల్వ వృక్షం కింద కూర్చొని తీవ్రంగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక జీవి, ఇలాంటి జీవి, ఈ ప్రతికూల జీవి ఒకటి వచ్చి ఆయన డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టింది. రకరకాలుగా ఆయన్ను ప్రలోభపెట్టింది. ధనం ద్వారా కానీ, లేక లైంగిక వాంఛలని, ఇంకా ఏమేమో అంటూ ఆయన్ను ప్రలోభపెట్టింది. కానీ ఆయన దివ్యమాతను ఆవాహన చేసుకొని దాన్ని ప్రతికూల శక్తిని హతం చేయమని చెప్తారు. సో అయితే మరి సైన్స్ టెక్నాలజీ ఇంతగా డెవలప్ అయ్యి ఉంటే మనల్ని ప్రలోభ పెట్టడానికి మరి ఎక్కడి నుంచో ఒకటి కనిపించని జీవి వస్తుందా అని మోడర్న్ మైండ్స్ అంతా డౌట్ వస్తుంది. డెఫినెట్గా ప్రతి సాధకునికి మనం సాధన చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, కొన్ని బలహీనతలు అనేవి ఉంటాయి. మనం సాధన చేస్తున్న కొద్దీ ఆ బలహీనతలు, మనలో ఉన్న ఆ బలహీనతలు, నెగిటివిటీస్ అన్నీ బయటకి వస్తాయి. అవి ప్యూరిఫై కావడానికే వస్తాయి అని చాలాసార్లు చెప్పుకున్నాం మనం. అయితే ఇది వాస్తవమే. మరి అలా కాకుండా బయట నుంచి కనిపించకుండా అదృశ్యంగా ఏదో జీవి వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయడము, మనలోకి దూరటము, ఇదంతా కూడా మరి నిజమా? దీంట్లో సత్యం ఏమైనా ఉందా అని జనరల్గా మామూలుగా అయితే మోడర్న్ మైండ్స్ అయితే వాళ్ళు ఆశ్చర్యపోతారు. కానీ ఇది రామకృష్ణ పరమహంస జీవితంలో జరిగిన ఒక్క సంఘటనే కాదు. చాలా మంది యోగుల లైఫ్ హిస్టరీస్, జీవిత చరిత్రలు చదివితే మనం వాళ్ళ జీవితాల్లో ఇలాంటివి ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. ఉదాహరణకి బుద్ధుడిని మారా అనే శక్తి ఆయన్ను పట్టుకొని వేధించేది అని చెప్తారు. అలాగే జీసస్ క్రైస్ట్ విషయంలో కూడా సైతాను అలాగే వేధించేది. ఇంకా ఇవన్నీ కూడా మనకు ఎలా అంటే ఏ రకంగా ప్రతికూల శక్తులు పనిచేస్తాయి, మరి యోగుల విషయంలోనే పనిచేస్తాయా, లేదా మనలాంటి సామాన్యుల్లో కూడా జోక్యం చేసుకుంటాయా అంటే భగవంతుడి కార్యం అనేది అంతటా జరుగుతుంది. ఎక్కడ జరుగుతున్నా కూడా ఇవి విరోధించాలనుకుంటాయి, ఇవి అడ్డుపడాలా, ఆటంకం కలిగించాలా అనుకుంటాయి. మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ దైవాసుర సంపద్విభాగ యోగంలో ఈ లోకము దైవ సృష్టి, అసుర సృష్టి అని 2 రకాలుగా విభజించబడి ఉంది. ఈ లోకాలు దైవలోకము, దేవలోకము అండ్ అసురలోకము, ఇవి 2 మానవలోకం వెనక ఉన్నవి. దేవలోకం అంటే దేవతలు ఉంటారు, ఈ అసురలోకం అంటే అసురులు ఉంటారు. అక్కడ దేవలోకంలో మరియు అసురలోకంలో వాళ్ళ మూల రూపాలు ఉంటాయి. అంటే అసురుల మూలం అక్కడ ఉంటుంది, దేవతల మూలం దేవలోకంలో ఉంటుంది. వాళ్లలో మార్పు అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళ మూలం అది కాబట్టి వాళ్ళలో మార్పు ఉండదు. అందుకే మనకు దేవతలకి అసురులకు ఆ డిఫరెన్స్ అన్నది అక్కడ ఆ లోకాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మనకు మామూలుగా ఇక్కడ సినిమాల్లో అది చూసినా కూడా చాలా క్లియర్గా చూపిస్తారు. దేవతలంటే నగలేసుకొని అంత మంచి మంచి పట్టు వస్త్రాలు ధరించి అలా ఉంటారు.
అసురులు అంటే కొమ్ములు, కూరలు ఇవన్నీ పెట్టుకొని నల్లగా ఉంటారు. సో, ఆ రకమైన డిఫరెన్సెస్ కూడా అక్కడ తెలుస్తాయి గానీ, మనకి మానవ లోకంలో ఆ రకమైన డిఫరెన్సెస్ ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఆధ్యాత్మిక పరిణామం అనేది ఉంది. అది కేవలం మనుషులకే పరిమితం. ఈ పరిణామము, ఎవల్యూషన్ అన్నది మనుషులకే పరిమితం. దేవతల్లో ఉండదు. అది అసురుల్లో ఉండదు. కాబట్టి ఏది జరిగినా కూడా ఇక్కడే ఉంటాయి. ఆ దైవాసుర విభేదం అన్నది కూడా ఇక్కడ మనకు కనిపించదు. అయితే మనుషుల వెనుక ఉన్న మరి ఈ లోకాలు మనుషులపై ప్రభావం చూపుతాయా? అంటే తప్పకుండా చూపుతాయి. ముఖ్యంగా యుద్ధ సమయాల్లో ఇది వ్యక్తమవుతుంది. మనకు రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లరు, అతని పక్షాన ఉన్న వాళ్ళంతా కూడా అసుర శక్తులు. ఇది మనకు కనిపించదు. మనకు అర్థం కాదు. కానీ మదర్ శ్రీ అరవిందులు దీన్ని అతి స్పష్టంగా చూశారు. చూడటమే కాదు, అసుర పరాజయానికి అంటే హిట్లరు ఓడిపోవటానికి, జర్మనీ ఓడిపోవటానికి తమ దైవశక్తిని ప్రయోగించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయట చూస్తే అంతా నెగటివిటీస్ కనిపిస్తున్నాయి. అంతా అల్లకల్లోలంగా ఉంది. దేశాల మధ్యన యుద్ధాలు, మనుషుల మధ్యన అసూయ, ద్వేషాలతో, పగతో, ప్రతీకారంతో జరుగుతున్న గలాటాలు, ప్రపంచం చాలా వరకు ప్రతికూల శక్తుల ప్రభావంలో ఉంది అని తెలుస్తూ ఉంది. మరి ఈ హాస్టైల్ ఫోర్సెస్ ప్రభావము ఎలాంటిది? వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ముఖ్యంగా. యుద్ధాల సంగతి, దేశాల సంగతి వదిలిపెట్టండి. మనల్ని మనం వ్యక్తిగతంగా కాపాడుకోవటం ఎలా? తద్వారా భగవంతుని కార్యాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా? ఎందుకంటే మనమంతా ఈరోజు ఇక్కడ ఉన్నాము, ఈ సాధనలు చేస్తున్నాము అంటే భగవంతుని కార్యాన్ని ముందుకు తీసుకొని పోవటానికే. దీనికి అడ్డుగా వచ్చే ప్రతికూల శక్తులను ఎదుర్కోవటం ఒకటైతే, దైవ కార్యాన్ని ముందుకు తీసుకొని పోవడం అన్నది ఇంకోటి. ఎందుకంటే ఈ ప్రతికూల శక్తుల్ని మనం ఎదుర్కోవాలి. వాటి దాడిని తిరిగి తిప్పి కొట్టగలగాలి. లేకపోతే ఇది దైవ కార్యం అన్నది ముందుకు పోదు. ఇవి దైవ కార్యాన్ని వ్యతిరేకిస్తాయి. వాటికి ఎలాగంటే విషయాలు ఉన్నవి ఉన్నట్టుగానే ఉండాలి. మార్పు ఉండకూడదు. ప్రోగ్రెస్ ఉండకూడదు. ఇప్పుడు దైవ కార్యం అంటే ఏంటి? ప్రోగ్రెస్ ఉండాలి. పురోగతి ఉండాలి. మనం దైవ సంకల్పానికి సరిపోయేట్టుగా మనం పని చేయాలి అనుకుంటాం. దానికి మనలో మనం ప్రోగ్రెస్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. ఇది వాటికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇది జరిగినప్పుడు వాటి అధికారం అన్నది కోల్పోతాయి. కాబట్టి వాటికి ఇది ఇష్టం ఉండదు. భగవంతుడు ఎప్పుడు వ్యక్తమవుతాడో అప్పుడు అవి అధికారాన్ని కోల్పోతాయి. అందుకనే వాటికి ఇష్టం ఉండదు. కాబట్టే దైవానికి వ్యతిరేకంగా బహిరంగంగా పోరాడుతూ ఉంటాయి. మనము అవి జయించిన వాటన్నింటినీ ఒక్కటొక్కటిగా లాగేసుకోవాలి. అంటే దీని అర్థం ఏమంటే, మరి అవన్నీ కూడా అవి ఏవైతే జయించాయో ప్రతికూల శక్తులు, వాటిని మనలో ఏ కోశాన లేకుండా చూసుకోవాలి. అలా ఒక చిన్న అంశంలో మనం విజయం సాధించినా, మరి ఇవి అంశాలు ఏంటి? ఈ వాటి నుంచి లాగేసుకోవాల్సిన మనం అంశాలు అంటే ఆశ, అమితమైన ఆశ, మూర్ఖత్వము, హింస, భయంకరమైన అహంకారము, ఇవి మనలో లేకుండా చూసుకోవాలి. ఇలా మనం ఒక్క అంశంలో ఏదో ఒక్క దాంట్లో విజయం సాధించినా కూడా అది దైవ కార్యానికి లభించే విజయమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి మనలో ఇతరుల పట్ల అసూయ ఉంది. లేదా మనమేదో గొప్ప అన్న అహంకారం ఉంది. మనం సాధనతో దాన్ని పోగొట్టుకున్నాం, సాధించాం. ఇది మనం మాత్రమే సాధించిన విజయం కాదు. ఇది భగవంతునిది. భగవంతుడు కూడా సాధించిన విజయం. అంటే మన మీద మనం సాధించే విజయము ఇంత గొప్పది. ఇంత గొప్పగా దైవ కార్యాన్ని ముందుకు తీసుకొని పోతుంది. అయితే ప్రకృతి సాధించినవన్నీ కూడా ఇప్పుడు ఈ భూమిపై ఉన్న ఈ వృక్షాలు కానీ, జంతువులు, మనుషులు, రకరకాల పక్షులు, ఇవన్నీ కూడా ఒక భ్రమగా భావించి, చాలామంది చెప్తూ ఉంటారు ప్రపంచం ఒక భ్రమ అని చెప్పి. అలా భ్రమగా భావించి మనం వదిలేస్తే అప్పుడు దీన్నంతా ప్రతికూల శక్తులు తమ సొంత ప్రయోజనం కోసము ఉపయోగించుకుంటాయి. దానికి బదులుగా మనం ఏం చేయాలంటే వీటన్నింటినీ ప్రస్తుతము అపూర్ణంగా, అసంపూర్ణంగా, వికారంగా ఉన్నప్పటికీ మూలంలో అవి దైవానికి చెందినవి అని. దైవానికి చెందినవే కాదు, ప్రతి ఒక్కటి స్వయంగా దైవమే. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి స్వయంగా దైవమే అని మనం భావిస్తే అప్పుడు మనం చైతన్యంతో ఉద్దేశపూర్వకంగా వాటి రూపాంతరీకరణ కోసం పని చేయగలుగుతాం. ప్రస్తుతం వాటిని పరిపాలిస్తున్న విరోధ ప్రభావం నుంచి, ప్రతికూల శక్తుల నుంచి వాటిని విడిపించవచ్చు. ఇదంతా భ్రమ అనుకుంటే అవి స్వాధీనం చేసుకుంటాయి. ఈ ప్రపంచంలో మనకు కనిపించే వస్తువులు ఎన్ని ఉన్నాయో, అంటే మనం చూడని సముద్ర జీవులు చాలా ఉన్నాయి, ఎగిరే పక్షులు ఉన్నాయి, పాకేవి ఉన్నాయి.
భౌతిక రూపంలో ఎన్ని వస్తువులు ఉన్నాయో అన్ని ప్రతికూల శక్తులు ఉన్నాయి ఇక్కడ భూమి మీద. అవి భౌతికంగా కనిపించవు కాబట్టి మనం వాటిని చూడలేము. కాబట్టి వాటి గురించి మనకు తెలీదు. వీటిలో కొన్ని సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. ఇవి సూక్ష్మజీవులు అనేవి కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. మంచివి ఎలాంటివంటే మదర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒకసారి మదర్ పాలు కాస్తుంటే ఆ పాలు పొంగిపోతున్నాయి. మదర్ చూసుకోలేదు. అయితే మదర్ ఫ్రాక్ పట్టుకొని ఎవరో లాగుతున్నట్టుగా అనిపించింది. అప్పుడు టక్కున మదర్ పాల వంక చూసి ఆ స్టవ్ ఆఫ్ చేశారు. సో అంటే ఈ రకంగా మనుషులకు చిన్నగా హెల్ప్ చేసేవి కూడా ఉంటాయి. మంచివి ఇవి. ఇంకా కొన్ని వాటి వినోదం కోసం సరదాగా కూడా చేస్తుంటాయి. అది ఎలాగుంటుందంటే ఇప్పుడు మనము చూడండి ఒక్కసారి గ్లాసెస్ మన సెల్ గాని ఒక టేబుల్ మీద పెడతాము. దానికోసం వెతుకుతూ ఉంటాము. ఆ టేబుల్ మీద చూస్తాము. అవి కనిపించవు. కనిపించకపోతే ఇల్లంతా వెతుకుతాం. ఇల్లంతా వెతికి మళ్ళీ ఆ టేబుల్ దగ్గరికే వస్తాం. అప్పుడు కనిపిస్తాయి. అప్పుడు అక్కడ ఉంటాయి. ముందు మనకు కనిపించిండవు. మనమంతా వెతికిన తర్వాత మళ్ళీ ఇక్కడికొస్తే ఇక్కడ కనిపిస్తాయి. ఇది ఏంటంటే ఈ సూక్ష్మజీవులు సరదా కోసము దాని మీద మన కళ్ళకు ఒక మాయ అనేది అట్లా కప్పేస్తాయి. అదేమంటే వాటి వినోదం కోసం అవి ఆడుకోవటానికి. ఇవి పెద్ద ప్రమాదం చేసేవి కాదు. మనకు ఆశ్రమంలో జరిగిన ఒక సంఘటన గురించి మదరు చెప్తారు. మదరు శ్రీ అరవిందులో ఉన్నప్పుడు ఆశ్రమం మీదకి కొన్ని అల్పజీవులు రాళ్లు విసిరి. అయితే మదరు వాటిని 3 అల్పజీవులుగా గుర్తించారు. గుర్తించి వాటికి రాళ్లు కాదు పూలను విసరమని చెప్పి ఆదేశించారు. అప్పుడు అవి మదర్తో చెప్పాయి, ఇది మా కార్యం కాదు. రాళ్లను మాత్రమే మేము విసురుతాము. పూలను విసరడం అన్నది మా కార్యం కాదు అని. అయితే వీటిని నశింప చేయటం అన్నది చాలా సులభం అంటారు మదర్. ఎలా అంటే స్వచ్ఛమైన సర్వోత్కృష్ట కాంతికి చెందిన ఒక్క చుక్కను నువ్వు వీటి మీదకు పంపించగలిగితే ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక కాంతి దాన్ని పంపించగలిగితే అక్కడ ఏమీ లేనట్టుగా అవి అదృశ్యమైపోతాయి అంటారు మదర్. సో ప్రతికూల శక్తులు మనుషులను పరీక్షించటంలో ఒక రకమైన క్రూర ఆనందాన్ని పొందుతాయి. ఉదాహరణకి మనము ఒకదాన్ని నమ్మాము, విశ్వసించాము. నాకు ఖచ్చితంగా దీనిపై విశ్వాసం ఉంది అని అన్నాం అనుకోండి. ఆ వెంటనే మన విశ్వాసాన్ని పూర్తిగా కదిలించేదేదో అక్కడ జరుగుతుంది. ఇది వాటి పని. చిన్న చిన్నగా చేశాక. ఇప్పుడు అలాగే ఎవరైనా తప్పు చేసి ఉంటారు. మనం అంటాము, నేనైతే అలాంటి తప్పు చేయను. ఎప్పటికీ చేయను నేను అలాంటి తప్పు అన్నాం అనుకోండి. అంటే అది నేను ఎప్పటికీ చేయను. ఆ మనిషి తప్పు చేశాడు, నేను ఎప్పటికీ తప్పు చేయను అన్నది కూడా కనిపించని అహంకారం, గర్వం. సో ఆ గర్వం అనే సందు ద్వారా ఈ ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశిస్తాయి. లోపలికి ప్రవేశించి మనం ఏదైతే తప్పు చేయము అని అన్నామో ఆ తప్పు మనతో చేయించేట్టుగా చూస్తాయి. సో కాబట్టి మనం ఇలాంటప్పుడు మనం ఎలా చేయాలి అంటే, ఇంకోసారి నేను ఇలా గొప్పలు చెప్పుకోను. ఇది మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఓకే, నేను ఇంకోసారి ఇలా గొప్పలు చెప్పుకోను. ఇలా అనుకున్నామంటే అది మన ప్రోగ్రెస్‌కు తోడ్పడుతుంది. ఈ రకంగా మనము మాటలు ఎవరితో అన్నా అనాల్సిన పని కూడా లేదు. నేను ఈ తప్పు చెయ్యను అని. మన లోపల ఒక ఆలోచన వచ్చినా కూడా ఇవి చేస్తాయి. ఉదాహరణకి ఒక అలవాటును లేదా ఒక బలహీనతను సరిదిద్దుకోవడానికి చాలా కష్టపడి పని చేశాము, సాధన చేశాము. మనలోని కోపమో, కోరికో ఏదో పోగొట్టుకోవాలి అనుకున్నాము. అతి కష్టంగా సాధించాము. అప్పుడు అబ్బా! నేను విజయం సాధించాను అని అనుకుంటే చాలు. మరుసటి నిమిషమే అది మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి మనం అనుకోవడం కాదు కదా, ఆలోచించడం కూడా ఉండకూడదు అలాంటిది. భగవంతుడు ఎప్పుడు చెడు అతిగా ఉంటే దాన్ని పరిమితం చేయటానికి చర్య తీసుకుంటాడు. చెడు విపరీతంగా పెరిగిపోతే దాన్ని నియంత్రించే పని భగవంతుడు చేస్తాడు. అది ఎలా అంటే యుద్ధాల ద్వారా. ప్రకృతి కూడా ఆయనకు సహకరిస్తుంది. మంచికి అపరిమితమైన శక్తి ఇస్తాడు. అలాగే ఆ మంచి యొక్క అపరిమితమైన శక్తే చెడు వ్యాప్తి చెందకుండా ఒక అడ్డంకిగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే, మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు, ఈ యుద్ధాలను వీటన్నింటిని చూస్తూ ఉంటే మన పరిమిత దృష్టికి అనిపిస్తుంది, అసలు చెడుకు హద్దులన్నవి లేవా? ఇంతగా చెడు పెరిగిపోతుంది సమాజంలో అని అనుకుంటాం. చెడు పరాకాష్ఠకు చేరుకుంది అని అనుకుంటాం. కానీ ఆ పరాకాష్ఠ కూడా ఒక పరిమితి లాంటిది, ఒక లిమిట్ లాంటిది. అక్కడ ఎప్పుడూ ఒక నిలుపుదల ఉంటుంది. ఎందుకంటే దైవం ఉద్భవించి నువ్వు ఇకపై ముందుకు వెళ్ళలేవు అని ఆ చెడుతో చెప్పే ఒక బిందువు ఉంటుంది.
అది ప్రకృతి వైపరీత్యాల వినాశనం ద్వారా కావచ్చు, లేదా మనుషుల రాక్షసత్వం కావచ్చు. దైవం జోక్యం చేసుకొని విషయాలు ముందుకు వెళ్లకుండా అడ్డుకునే క్షణం అన్నది ఎప్పటికీ ఒకటి ఉంటుంది. అలాగే మనకు అవతారాలు వచ్చాయి. ఇది మనకు తెలిసిందే, దశావతారాల సంగతి. చెడు రాక్షసుల రూపంలో అమితంగా విజృంభించినప్పుడు భగవంతుడు అవతారం ఎత్తాల్సి వచ్చింది. కృతయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర వరం పొంది గర్వంతో అన్ని లోకాలను వేధిస్తూ ఉంటాడు. భూమిని సముద్రం కింద దాచిపెడతాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారంలో వచ్చి హిరణ్యాక్షునితో భీకరంగా పోరాడి భూదేవిని కాపాడతాడు. అలాగే నరసింహావతారం, హిరణ్యకశ్యపుడు విపరీతమైన అహంకారంతో తానే భగవంతుణ్ణి అని చెప్పుకుంటూ అన్ని అరాచకాలు చేస్తూ విష్ణు భక్తులను విపరీతంగా హింసిస్తూ ఉంటాడు. అప్పుడు విష్ణు భగవానుడు నరసింహావతారంలో ఒక స్తంభం నుంచి బయటకు వచ్చి అతన్ని వధిస్తాడు. అలాగే త్రేతాయుగంలో చూస్తే రావణాసురుణ్ణి, కుంభకర్ణుణ్ణి హతం చేయడానికి శ్రీరామావతారం ఉద్భవించింది. ద్వాపర యుగంలో భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో దిగి రావాల్సి వచ్చింది. ఎందుకంటే దుర్యోధనుడు లాంటి క్షత్రియ రాజుల చెడు విపరీతమైపోయింది. కాబట్టే భగవంతుడు దాన్ని అడ్డుకోవాలనుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు. పాండవులకు తన సపోర్ట్ ఇస్తూ మార్గనిర్దేశకం చేశాడు. అర్జునునికి అమితమైన శక్తినిచ్చి కురుక్షేత్ర యుద్ధంలో చెడు అంతమయ్యేట్టుగా చూశాడు. ఆ అవతారంలో, శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎందరో అసురుల్ని మట్టుపెట్టాడు. కంసుడు, జరాసంధుడు, నరకాసురుడు, ఇలా బాల్యం నుంచి చిన్న చిన్న రాక్షసులు ఎంతమంది ఉంటే వాళ్ళందరినీ హతం చేశాడు. అయితే ఇదంతా కూడా భగవంతుడు ఎప్పుడు చేస్తాడు అంటే ఆ చెడు ఎక్కువైపోయింది, విపరీతమైపోయింది అనుకున్నప్పుడు తప్పనిసరిగా దానికి ఒక నిలుపుదల అన్నది భగవంతుడు చేసే నిలుపుదల ఉంటుంది. ఈ ప్రతికూల జీవుల మరి ముఖ్య లక్షణం ఏమంటే అసత్యం. వాళ్ళ స్వభావమే మోసంతో కూడుకుని ఉంటుంది. ఇవి భ్రమలను కలిగించే శక్తి వీటికి ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ఉన్నత జీవుల్లా కూడా రూపం మార్చుకోగలుగుతాయి. దేదీప్యమానమైన కాంతిలో ప్రత్యక్షం కాగలుగుతారు వాళ్ళు. కానీ మనలో నిజంగా నిబద్ధత, భగవంతుని పట్ల సమర్పణ, ఆకాంక్ష, నిజాయితీ ఉంటే వీటికి మోసపోవడం అంటూ జరగదు. ఏదో తప్పు జరుగుతుంది అని మనకు ఒక హెచ్చరిక వస్తుంది, అప్పుడు మనం మోసపోవడం జరగదు. కాకపోతే అద్భుతాల పట్ల మనకు వ్యామోహం ఉండకూడదు. అక్కడేదో అద్భుతం జరుగుతుంది, నాకేదో అద్భుతం కావాలి, వీళ్ళేదో అద్భుతం చేస్తున్నారు అనే వ్యామోహం ఉండకూడదు. ఎందుకంటే ఇవి చాలా అద్భుతాలు చేస్తాయి. ప్రతికూల శక్తులు ఆధ్యాత్మికవాదుల రూపంలో వచ్చి అద్భుతాలు అన్నవి చాలా క్రియేట్ చేస్తాయి. దీనికి మనకు ఒక చారిత్రక ఉదాహరణే ఉంది. హిట్లర్ విషయంలో ఒక జీవి దాన్ని సర్వోన్నత శక్తి అని భావించేవాడు. ఇలాంటి ప్రతికూల జీవి హిట్లర్ దగ్గరికి ప్రతిరోజు వచ్చేది. ఆయనకు సలహాలు ఇచ్చేది, అతనికి ఏం చేయాలి అని అంతా చెప్పేది. అయితే పూర్తిగా మార్గదర్శకం చేసేది. అతనితో ఆ ప్రతికూల శక్తితో సంప్రదించడానికి, ఆ ప్రేరణను పొందటానికని హిట్లర్ ఎక్కువగా ఎంతగా ప్రభావితం అయ్యాడు అంటే హిట్లర్ ఎక్కువ ఒంటరిగా గడిపేవాడు. అయితే ఎవరినైతే సర్వోన్నత శక్తిగా భావించాడో అతను స్పష్టంగా ఒక అసురుడు, అసుర శక్తి, లార్డ్ ఆఫ్ ఫాల్స్హుడ్ అంటారు, అసత్య ప్రభువు. కానీ అతను తనను తాను ఏమని చెప్పుకున్నాడు అంటే లార్డ్ ఆఫ్ నేషన్స్, దేశాల ప్రభువు అని హిట్లర్కి చెప్పుకున్నాడు. సాధారణంగా అతను హిట్లర్ ముందు ఎలా ఉండేవాడు మరి అంటే ఒక వెండి కవచము, ఒక హెల్మెట్ ధరించి ప్రత్యక్షమయ్యేవాడు. అతని తల నుంచి మంటలు వచ్చి, మరి ఇంత అద్భుతం చూపిస్తే ఎవరైనా నమ్ముతారు అతను ఏదో దేవుడు అన్నట్టుగా. అతని చుట్టూ ఎంతో ప్రకాశవంతమైన కాంతి ఉండేది. ఆ కాంతి ఎంత తీవ్రంగా ఉండేదంట అంటే హిట్లర్ అతని పక్క డైరెక్ట్గా అతని వంక చూడలేకపోయేవాడు. అతను హిట్లర్ చేత అన్ని రకాల విపరీతమైన పనులు చేయించేవాడు. చివరికి ఎలాంటి పనులంటే చివరికి హిట్లరు తన మెడను తానే విడుచుకునే వరకు, తనను తానే చంపుకునే వరకు అతను హిట్లర్ను ఆడించాడు. ఇలాంటి సందర్భాలు తరచుగా జరుగుతూ ఉంటాయి, కాకపోతే చిన్న స్థాయిలో ఉంటాయి. ఇక్కడ హిట్లర్ విషయంలో ఆ వినాశనం అనేది పెద్ద స్థాయిలో, ఒకేసారి ప్రపంచ స్థాయిలో, దేశాల స్థాయిలో జరిగింది. హిట్లర్ ఎందుకు ఇలా జరిగింది హిట్లర్ విషయంలో అంటే హిట్లర్ ఒక మంచి మీడియం, అతీంద్రియ శక్తులు ఉన్నాయి అతనికి, అకల్ట్ పవర్స్ ఉన్నాయి. కానీ అతనికి తెలివితేటలు, విచక్షణ జ్ఞానము తక్కువ. ఈ జీవి అతనికి ఏది చెప్తే అది అతను నమ్మేవాడు. ఆ ప్రాణి ఇదంతా కూడా కేవలం వినోదం కోసం, హిట్లర్తో ఆడుకోవడం కోసం చేసింది. ఎలా ఉంటుందంటే ఇవన్నీ మనతో ఆడుకోవటము
ఒక పిల్లితో, ఒక ఎలకతో ఆడుకున్నట్టుగా ఇవి మనుషులతో ఆడుకుంటాయి. హిట్లర్ చనిపోయిన తర్వాత ఈ లార్డ్ ఆఫ్ ఫాల్స్‌హుడ్ మరి హిట్లర్ చనిపోయాడు కదా! ఇతను అంతమయ్యాడా అంటే హిట్లర్ మరణం కోసం వేచి చూడలేదు. హిట్లర్ ఒక్క జీవి, ఒక్క అస్తిత్వంతో అంతం కాడు. వేరే వాళ్ళలోకి ప్రవేశిస్తాడు మళ్ళీ. హిట్లర్‌లో ఉండగానే కూడా అతను వేరే వాళ్ళలో ఉండేదానికి కూడా అవకాశం ఉంది. మరెందరినో ప్రభావితం కూడా చేసి ఉండొచ్చు. ఒకవేళ హిట్లర్ గాని విజయం సాధించి ఉంటే అప్పట్లో ఇది మానవాళికి విపత్తయ్యేది. మొత్తము అసుర శక్తుల చేతుల్లోకి, మానవజాతి మొత్తం అసుర శక్తి చేతుల్లోకి ఎళ్ళిపోయేది.